హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ విధంగా వాట్సాప్ స్టేటస్ అనేది ఎలా ఎడిట్ చేయాలో వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి ఈ విధంగా వచ్చే విధంగా అయితే వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో కానీ నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ టెక్స్ట్ మీకు నచ్చిన విధమైన టెక్స్ట్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. కైనమాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్రియేటివ్ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసరికి 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన ఇమేజెస్ అయితే మీకు సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఎన్ని ఇమేజెస్ కావాలో సో మీరైతే అన్ని ఇమేజెస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇమేజెస్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ పైన క్లిక్ చేసి స్టార్టింగ్ పొజిషన్ అండ్ పొజిషన్ అయితే ఈ విధంగా అయితే సెట్ చేసేసుకోవాలి. సెట్ చేసుకుని ఈ విధంగా అయితే లాక్ అయితే చేసేసుకోవాలి. సో ప్రతి ఒక్క ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ అండ్ ఎండ్ పొజిషన్ అయితే ఈ విధంగా అయితే లాక్ అయితే చేసేసుకోవాలి. మీకు ఎన్ని ఇమేజెస్ కావాలో సో మీరైతే అన్ని ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఇమేజెస్ అని లాక్ చేసుకున్న తర్వాత ఇమేజ్ స్టార్టింగ్ వచ్చేసి సో వీడియో స్టార్టింగ్ వచ్చి ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ గ్రాఫిక్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ చిన్న బాక్స్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మోడర్న్ అండ్ సింపుల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా ఫోటో స్ప్రెడ్. సో దీని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. సో డౌన్లోడ్ చేసుకున్నది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఇమేజ్కి అయితే ఈ విధంగా అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ టెక్స్ట్ మీకు ఏది కావాలో సో మీరైతే అదైతే మీరు టెక్స్ట్ అయితే ఎడిట్ చేసుకోండి. సో ఈ విధంగా వస్తుంది. సో ప్రతి ఒక్క ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ ద ఆప్షన్లోకి వెళ్ళి ఫోటో స్ప్రెడ్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఏ టెక్స్ట్ ఇమేజ్కి ఏ టెక్స్ట్ కావాలో సో టెక్స్ట్ మీకు ఇష్టం వచ్చిన టెక్స్ట్ అయితే మీరైతే ఎడిట్ చేసుకోండి. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను టెక్స్ట్ అనేది రాయడం లేదు. మీకు కావాల్సింది మీకు ఏ టెక్స్ట్ కావాలో మీరైతే మీ బర్త్డే టెక్స్ట్ కూడా కావాలన్నా కూడా ఆ నేమ్ అయితే ఎడిట్ చేసుకోండి. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఇమేజ్ పైన క్లిక్ చేసి ఫోటో స్ప్రెడ్ అనే ఆప్షన్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీడియో స్టార్టింగ్ వచ్చి లేయర్ పైన ట్యాప్ చేసి మీడియాలో వెళ్ళి సో ఇక్కడ ఒక లిరికల్ సాంగ్ అయితే యాడ్ చేసుకున్నా. సో మీకు ఏ సాంగ్ కావాలో ఆ సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత సాంగ్ పైన క్లిక్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్లో వెళ్ళి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ సాంగ్ని మీకు నచ్చిన ప్లేస్లలో సెట్ చేసేసుకోండి. సో ఫైనల్గా వీడియో అయితే ఈ విధంగా వస్తుంది.